నమస్కారం, ఎస్ఆర్కే సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు 2 కోట్ల విరాళం. టీటీడీ అదనపు ఈవోకు చెక్కును అందజేసిన ట్రినిటీ కంబైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు. శ్రీవారి అగరబత్తుల పేరిట ఆన్లైన్లో భారీ దోపిడీ. టీటీడీ పేరు లేబుళ్లతో రెట్టింపు ధరలకు అమ్మకాలు. శ్రీ వరలక్ష్మి వ్రతానికి తిరుచానూరులో విస్తృత ఏర్పాట్లు. టీటీడీ చైర్మన్ ను ఆహ్వానించిన పద్మావతి అమ్మవారి ఆలయ అధికారులు, అర్చకులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. బుధవారం ఉదయం శ్రీవారి వీఐపీ విరామ సమయంలో తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ విప్ గన్నబాబులు వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. బుధవారం ఉదయం శ్రీవారి వీఐపీ విరామ సమయంలో తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ విప్ గన్నబాబులు వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు హైదరాబాద్కు చెందిన ట్రినిటీ కంబైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బుధవారం 2 కోట్ల భారీ విరాళాన్ని అందించింది. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో సంస్థ ప్రతినిధులు, దాతలు సీతారాంరెడ్డి, కవిత, త్రినహిరెడ్డి, త్రిభువన్ రెడ్డి కలిసి ఈ విరాళానికి సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్లను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి నేరుగా అందజేశారు. దాతల దాతృత్వాన్ని టీటీడీ అధికారులు ఈ సందర్భంగా అభినందించారు. పొంగనూరు పట్టణంలో బుధవారం భరణి కావళ్ల ఊరేగింపు భక్తి శ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. ఆడికృతిక పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి తమ మొక్కుబడులు చెల్లించుకునేందుకు పెద్ద సంఖ్యలో సిద్ధమయ్యారు. తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుత్తణిలో కొలువైయున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి కావళ్లు సమర్పించేందుకు భక్తులు యాత్రగా బయలుదేరారు. ఈ సందర్భంగా పట్టణంలోని కుమ్మరి వీధి, బజారుల వీధి మీదుగా కావళ్లతో శోభాయాత్ర నిర్వహించారు. భక్తుల గోవింద సుబ్రహ్మణ్య నామస్మరణలతో వీధులన్నీ మారుమోగాయి. ముందుగా స్థానిక సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామివారికి విశేష పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్న అనంతరం తిరుత్తణి క్షేత్రానికి పయనమయ్యారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, మహిళలు విశేషంగా పాల్గొన్నారు. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ప్రీతికరమైన భరణి నక్షత్రము, కృతికా నక్షత్రము మరియు కళ్యాణోత్సవము యథావిధిగా ప్రతి సంవత్సరము పెద్దలచే నిశ్చయించబడి ప్రతి సంవత్సరము జరుపుతున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇవాళ భరణి నక్షత్రము పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తాదులు కావిళ్ళు శ్రీ స్వామివారికి సమర్పించడం జరిగినది. తర్వాత రేపటి రోజున కృతికా నక్షత్రాన్ని పురస్కరించుకొని ఉదయము 7:30 గంటలకు శ్రీ స్వామివారికి పంచామృతాభిషేకములు, మహామంగళహారతి, తీర్థ ప్రసాద వినియోగము నిర్వహించబడును. సాయంత్రము ప్రత్యేకంగా స్వామివారికి పూలంగి సేవ నిర్వహించబడును. తర్వాత శనివారం రోజున ఉదయం 9 గంటలకు శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఉదయం 9 గంటలకు యథోక్తముగా కళ్యాణోత్సవం నిర్వహించబడును. తదుపరి భోజన కార్యక్రమము అయిన తర్వాత సాయంత్రము స్వామివారి ఊరేగింపు యథావిధిగా కొనసాగించబడును. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 21న జరగనున్న పవిత్ర శ్రీ వరలక్ష్మి వ్రత మహోత్సవం సందర్భంగా పాల్గొనే వేలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు విస్తృతంగా చేపట్టాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధికారులను ఆదేశించారు.
బుధవారం తిరుమలలోని చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ అధికారులు, అర్చకులు చైర్మన్ను మర్యాదపూర్వకంగా కలిసి శ్రీ వరలక్ష్మి వ్రత మహోత్సవానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తాగునీరు, అన్నప్రసాదాల పంపిణీ, సక్రమమైన క్యూలైన్లు, భద్రత, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణ తదితర ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని సూచించారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో వ్రతంలో పాల్గొనేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వ్రతం నిర్వహించే ఆస్థాన మండపాన్ని సుందరమైన పుష్ప అలంకరణతో శోభాయమానంగా అలంకరించి మహోత్సవానికి తగిన ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. అనంతరం చైర్మన్ దంపతులకు ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణలతో ఆశీర్వచనం అందజేశారు. ఆలయ డిప్యూటీఓ హరీంద్రనాథ్ పట్టు వస్త్రాలు సమర్పించి శ్రీ వరలక్ష్మి వ్రత మహోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు బాబుస్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి రూరల్ మండలం తనపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాలజ్ఞాన దండాయుధపాణి సుబ్రహ్మణ్య స్వామివారి ఆడి కృతిక మహోత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల తొలి రోజైన ధ్వజారోహణ ఘట్టాన్ని పురస్కరించుకొని తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్, తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకుముందు ఆలయ ప్రాంగణానికి చేరుకున్న తుడా చైర్మన్ కు ఆలయ అర్చకులు, గ్రామస్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు మంగళ వాయిద్యాల నడుమ బాణాసంచా పేలుళ్లతో ఘనస్వాగతం పలికారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం అర్చకులు ఆయనకు వేదాశీర్వచనాలు అందించి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ బాలజ్ఞాన దండాయుధపాణి సుబ్రహ్మణ్య స్వామివారి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని, తిరుపతి పరిసర ప్రాంతాల ప్రజలు సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రతి ఏటా నిర్వహించే ఆడికృతిక వేడుకలను గ్రామస్తులంతా ఐకమత్యంతో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా జరుపుకోవడం అభినందనీయమని అన్నారు. ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, అవసరమైన మౌలిక వస్తువులు కల్పించాలని అధికారులను, ఆలయ నిర్వాహకులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ ఉపాధ్యక్షుడు యశ్వంత్ రెడ్డి, తన్నపల్లి, కుంట్రపాకం గ్రామ కమిటీ అధ్యక్షులు సందీప్ రెడ్డి, భరత్ రెడ్డి, తెదేపా సీనియర్ నాయకులు బాలరెడ్డి, రాంప్రసాద్ రెడ్డి, చెంచురెడ్డి, సుజన్ రెడ్డిలతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం నెత్తకుప్పం గ్రామంలో దాదాపు 10 ఎకరాల భూమి అక్రమంగా కబ్జాకు గురైందని కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు న్యాయం చేయడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు గోవిందమ్మ, కృష్ణమ్మ మరియు వారి కుమారులు లోక్నాథ్ రెడ్డి, రవికుమార్ రెడ్డి తమ బాధను వెళ్లిబోసుకున్నారు. నందు భూ సమస్య ఏర్పడినది. మా తాతగారు 1993లో తన కోర్టు కేసుల నిమిత్తం, ఖర్చుల నిమిత్తము మా ఊరి నందులంటి భూమిని అమ్మివేయించి తన అవసరాల కోసం తీసుకుని తన యొక్క స్వయాజితమైన భూమిని 1 ఎకరా 30 సెంట్లు మాకు రాసివ్వడం జరిగింది. అది ఉమ్మడి ఆస్తి, తనకు రాసిచ్చే హక్కు లేదని మిగిలిన వారు కోర్టుకు వెళ్ళడం జరిగింది. అది 2023 ఓఎస్ నెంబర్ 12/23 కేసు నమోదయ్యి 2012లో జడ్జిమెంట్ రావడం జరిగింది. మా ఆస్తిని 1 ఎకరా 30 సెంట్లని వాళ్ళ ఆస్తిలో కలుపుకుని 26 ఎకరాల 64 సెంట్లలో కలుపుకోవడం జరిగింది. ఆ జడ్జిమెంట్లో మా అమ్మకు కూడా భాగము, మా పెద్దమ్మ కూడా బాగుండే మొత్తం 9 భాగాలుగా షేర్స్ ఇచ్చి అందులో మా అమ్మకు 2 ఎకరాల 96 సెంట్లు రావడం జరిగింది. అదేవిధంగా మా పెద్దమ్మకు కూడా 2 ఎకరాల 96 సెంట్లు రావడం జరిగింది. ఈ యొక్క జడ్జిమెంట్ విషయాన్ని మాకు తెలియపరచకుండా ఎక్స్ పార్టీ జడ్జిమెంట్ చేసుకుని వాళ్ళు 14 సంవత్సరాల పైగా దాపెట్టడం జరిగింది. ప్రస్తుతము దానిని మేము సర్టిఫైడ్ కాపీస్ ద్వారా తెలుసుకొని మా భాగాన్ని మాకు ఇవ్వండి, లేదంటే మా గతంలో ఉన్న మా భూమినన్నా ఇవ్వండి అనేసి ప్రాధేయపడడం జరిగింది. ఆడపిల్లలు మీకు ఆస్తి హక్కు లేదు, మీరు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండడం మంచిది, కాదని చూస్తే మీకు ప్రాణహాని జరిగే అవకాశం చేస్తామని వీళ్ళని ప్రాధేయపడిన తర్వాత మాకు ఆన్లైన్ చేసిన తర్వాత అయినా వాళ్ళు భయపడి మా భూమిని మాకు ఇస్తారని ఎంఆర్ఓ సార్ని, డిటి సార్ని, విఆర్ఓ సార్ని కూడా కలవడం జరిగింది. అదేవిధంగా పీజీఆర్ఎస్లో కూడా సమస్యను పొందుపరచడం జరిగింది. ఎంఆర్ఓ రామచంద్రాపురం సార్ వారు మా యొక్క సమస్యని 75 రోజులు గడువు తీసుకుని మరి మమ్మల్ని కానీ కబ్జాదారులైనటువంటి మా బంధువుల్ని ఎటువంటి విచారణ జరపకుండా బయట వ్యక్తుల ఫోటో తీసి దాన్ని ఎండార్స్మెంట్ చేసి మా యొక్క పీజీఆర్ఎస్ కంప్లైంట్ని క్లోజ్ చేయడం జరిగింది. వాళ్ళకి కోర్టు ఇచ్చినటువంటి 26 ఎకరాల 64 సెంట్లలో
భూమి ఇంతే కదా ఉన్నది, ఆన్లైన్లో సుమారు 40 ఎకరాలు ఉందనేసి ఎంఆర్ఓ సార్ని ప్రశ్నించగా దానికి సరైన సమాధానం ఇవ్వడం లేదు, తప్పుడు ఎంట్రీలు ఉన్నవి. ఉన్న ఫిజికల్గా ఉన్న భూమి అయితే 26 ఎకరాలు 64 సెంట్లు అయితే ఆన్లైన్లో 40 ఎకరాలు చూపించడం జరిగింది. ఈ తప్పుడు ఎంట్రీలని రిమూవ్ చేసి మా యొక్క భూమిని కోర్టు ఆదేశాల ప్రకారం ఎంతైతే ఇచ్చినారో వాటిని మా అమ్మ పేరు పైన మా పెద్దమ్మ పేరు పైన వారి కేటాయించిన భూమిని పాస్బుక్లు ఎక్కించి మాకు సర్వే చేయించి మా భూమిని స్వాధీనపరచగలని ఈ పత్రికా మూలంగా తెలియజేస్తున్నాను. నమస్తే సార్, నా పేరు రవికుమార్ రెడ్డి. నేను కృష్ణమ్మ కొడుకుని. మా అమ్మకు నాన్న వచ్చి కొండారెడ్డి, కే కొండారెడ్డి. వీళ్ళది నెత్తకుప్పం దగ్గర ఎల్వీపురం, కట్లకనం కూడా అంటారు. అతను ఆ ప్లేస్ని కట్లకనం అని అంటారు. ఈమె అక్కడ జన్మించింది. అతనికి కొండారెడ్డి గారికి 4 పిల్లలు. ఒకటి ఫస్ట్ వెంకటరామరెడ్డి, రెండోది రామకృష్ణారెడ్డి, 3 ఈమె కృష్ణమ్మ, 4 గోవిందమ్మ. వీళ్ళు 4 కొండారెడ్డికి వారసులు. ఊరంతా ప్రచారం ఏం చేస్తున్నారంటే అతను కృష్ణమ్మ ఎవరో తెలియదు, గోవిందమ్మ ఎవరో తెలియదు అనేసి ఎంఆర్ ఆఫీస్ దాకా అంతా వాళ్ళు తండరేస్తున్నారు. అసలు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. మా చుట్టుపక్కల గ్రామాలకు కూడా అదే సమాచారం అంది ఉండదు. మీరు ఎవరైనా అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని. మాకు హక్కు లేకపోతే మేము ఎట్టొస్తాం ఇంత దూరం? ఈ ప్రెస్ మీట్ ఏంటికి పెట్టాల్సి వస్తుంది? మమ్మల్ని హక్కు లేకుండా ఒక చీమలు చూసినట్టు చూస్తున్నారు. ఇలా ఆడపిల్లలు అంటే చీమలు చూసినట్టు. అంటే ఆడపిల్లలకు బతకూడదా? ఆడపిల్లలకు ఓటర్ ఐడి ఇవ్వట్లేదా? సమానంగా రేషన్ ఇవ్వట్లేదా? ఈ ప్రపంచంలో సమానంగా అందరితో కలిసిమెలిసి బతకట్లేదా? వీళ్ళు కష్టపడే వయసులో వీళ్ళ దగ్గర ఊడిగిలు చేయించుకొని ఎనవలు మేపించుకొని వాళ్ళ పొలాలంతా వాళ్ళ తోపులంతా మామిడి తోపులు చెట్లు పెట్టినప్పుడు అంతా నేను పిల్లలుగా ఉన్నప్పుడు చెట్లు పెట్టినప్పుడు నీళ్లు పోసి సాకి సంతరించి పెద్దవాళ్ళు చేసి మా ఫ్యామిలీ మొత్తం కష్టపడినారు. వాళ్ళకి 20 ఏళ్ళు. ఇప్పుడు మేము సీమలతో సమానం వాళ్ళకి. ఇప్పుడు వయసు అయ్యే కాలానికి ఆమెకి రావాల్సిన ఆస్తి ఆమెకి ఇవ్వండి అంటే ఇప్పుడు దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. వాళ్ళు దిక్కుని దాగా చెప్పుకోండి అంటారు. చనిపోయిన వాళ్ళ నాయన్ని అడగమంటారు, చనిపోయిన వాళ్ళ అన్నని అడగమంటారు. ఆగస్టు 10వ తేదీన నిర్వహించనున్న క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ తిరుపతి నగరంలోని యశోదానగర్లో బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర పోరాటంలో క్విట్ ఇండియా ఉద్యమం కీలక పాత్ర పోషించిందని, అదే స్ఫూర్తితో ఈ నెల 10న చేపట్టనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చింది. పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక హక్కుల్ని కాలరాసింది. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, పండించినటువంటి పంటకు రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి, జాతీయ గ్రామీణ హామీ ఉపాధి పథకాన్ని పునరుద్ధరించాలని, సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలని, రోజుకి 700 రూపాయలు కూలి గిట్టుబాటు వచ్చే పద్ధతిలో చూడాలని చెప్పి, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతులకి 25 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని చెప్పి, రైతాంగాన్ని కార్మిక వర్గాన్ని ఆదుకోవాలని ఆగస్టు 10వ తేదీన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో జైలు బరో కార్యక్రమంకి పిలుపునివ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఈ పిలుపును దేశవ్యాప్తంగా ఇచ్చారు. ఈ పిలుపులో భాగంగా రైతులు, కార్మికులు, కష్టజీవులు, కర్షకులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి సిఐటిగా పిలుపునిస్తున్నాం. రైతులందరూ కూడా భూమి నుంచి దూరం అయిపోయి పంటలు పెట్టకుండా గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్న పరిస్థితి ఈరోజు ఉంది. అది ఏ పంట అయినా పెట్టని, ఇక్కడ నుంచి మొత్తం రాష్ట్రం అంతా తీసుకుంటే శనగ పండించిన వాళ్ళు, మొక్కజొన్న పండించిన వాళ్ళు, పత్తి పండించిన వాళ్ళు, పొగాకు పండించిన వాళ్ళు, మామిడి, అదేవిధంగా ఇక్కడ బొప్పాయి, ఏ రైతు తీసుకున్నా ఈరోజు గిట్టుబాటు ధర లేకుండా అల్లాడుతున్న పరిస్థితి అనేది ఉంది. గిట్టుబాటు ధర కల్పించేది ప్రభుత్వం విఫలమైంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే మొత్తం కూడా రైతుల్ని భూముల నుంచి తరిమేసి ఈ భూములన్నీ కూడా అంబానీకో ఆదానికో ఇచ్చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు గిట్టుబాటు ధర లేకుండా చేస్తూ ఉందని చెప్పి మేమంతా భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మోడీ ఇంటికి పోయే రోజు దగ్గరకు వచ్చింది. ఖచ్చితంగా మూటముల్లో సర్దుకొని ఇంటికి పంపిస్తామని చెప్పి ఈ జైలు బరో కార్యక్రమాన్ని జయప్రదం చేసి మొత్తం కార్మికులు, కర్షకులు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నాం. దగ్గర పడిందని చెప్పి మోడీని ఇంటికి పంపిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే దేశంలో రైతులు కొనాలు పోయినారు. 95 నుండి ఇప్పటిదాకా 3,90,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.
ఒక్క 2024 సంవత్సరంలోనే దాదాపు 12,000 మంది మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే ఈరోజు రైతు తన పొలం మీద తను జీవించేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే అనేక రకాలైనటువంటి 420 రకాల సరుకులు ప్రపంచం నుంచి అన్ని చోట్ల నుంచి దిగుమవుతుంది. ఆఖరికి ఏంటంటే హాలాండ్ నుంచి పేడ కూడా దిగుమతి అవుతుంది. ఎట్లా కాకుండా అంటే ఇంకా దీన్ని స్పీడప్ చేయాలని చెప్పేసి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా FTA గతంలో బ్రిటిష్ వాళ్ళతో చేసుకున్నారు, అంటే బ్రిటన్తో చేసుకున్నారు, తర్వాత న్యూజిలాండ్తో చేసుకున్నారు, ఇప్పుడు కొత్తగా అమెరికాతో చేసుకున్నారు. అంటే వీటి వల్ల ఏంటంటే ప్రధానంగా అక్కడి నుంచి మన మన మొక్కజొన్న, అదేవిధంగా గోధుమలు, బియ్యము, పండ్లు, పాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఇంపోర్ట్ అవ్వడం వల్ల మొత్తం మన దేశంలో కూడా గ్రామీణ ప్రాంతం వ్యవసాయం పైన 80% ఆధారపడినారు. అవి దిగుమతి అయినప్పటికీ కూడా అంటే ముఖ్యంగా పాడి రైతులు చాలా ఇబ్బందులు పడతారు. రైతులు మొత్తం కూడా ఇప్పుడుకున్న గోరు చుట్టుపై రోబట్ పోటు అన్నట్టు ఇప్పటికే కష్టాలు ఉన్నారు, మరింత కష్టాలు పెరుగుతుంది. అదేవిధంగా కూడా ఇక్కడున్న చిన్న చిన్న మార్కెట్లను కూడా దెబ్బతింటుంది. ఇది క్రమేణా ఏంటంటే గతంలోలాగా ఈ దేశం పరాయి పాలవుతుంది, ఈ దేశం వలస దేశంగా మారిపోతుంది, ఈ దేశానికే పెద్ద ప్రమాదం వస్తుంది. కాబట్టి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి FTA అగ్రిమెంట్లు, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి విదేశీయులతో ఇంకా చేసుకునే అగ్రిమెంట్లు ఏవి కూడా ఉండకూడదు. FTAని ఇమీడియట్గా రద్దు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ మన పండించే పంటకే గిట్టుబాటు లేదండి. ఈ దేశాల నుంచి ఇక్కడ వచ్చి పైన పెడితే ఉన్నవాళ్ళు కూడా చచ్చిపోతారు. కాబట్టి దీని ఖచ్చితంగా ఏంటంటే ఇది దేశద్రోహం, ఇది దేశానికి ప్రమాదం. కాబట్టి దేశ రక్షణ కోసం మరో స్వాతంత్ర పోరాటం, మన స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవడానికి ఇంకొక స్వాతంత్ర పోరాటంగా దీన్ని భావించి ఆ పద్ధతిలో కూడా అంటే సీరియస్గా 10వ తారీఖు జైలు వరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, దీనికోసం కార్మికులు, రైతులు, కౌలు రైతులు, కార్మిక అందరూ కూడా ఏంటంటే వ్యవసాయ కార్మికులు అందరూ కూడా ముఖంలో కూడా ఏంటంటే ఆ రోజు జైలు కూడా నింపాలని మేము నిర్ణయించుకున్నాం. కాంగ్రెస్ సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునే వారికి ఒకే వేదికపై నాణ్యమైన గృహ స్థల ప్రాజెక్టులను అందుబాటులోకి తెస్తున్నట్లు క్రెడాయ్ తిరుపతి ప్రతినిధులు తెలిపారు. తిరుపతి DBR హాస్పిటల్ రోడ్డులోని శ్రీ కన్వెన్షన్ హాల్లో ఆగస్టు 6, 7, 8 తేదీల్లో క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పో 2026ను ఘనంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. బుధవారం క్రెడాయ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రెడాయ్ తిరుపతి సెక్టార్ చైర్మన్ గోపీనాథ్, అధ్యక్షుడు రాంప్రసాద్, కార్యదర్శి రాజేష్ మాట్లాడారు. మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం. సో ఈ వేదికగా మేము క్రెడాయ్ కాన్ఫెడరేషన్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా దాదాపు 18,000 మంది సభ్యులతోనూ అంటే బిల్డర్స్తోనూ రాష్ట్రంలో దాదాపు 2,100 మంది బిల్డర్లు, దాదాపు 22 చాప్టర్లుగా ఉన్నాము. ఈ క్రెడాయ్ ఎక్స్పో ద్వారా ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా తిరుపతిలోనూ ఈ ఎక్స్పోస్ ఏర్పాటు చేస్తున్నాం. దీని ఉద్దేశం అందరికీ అన్ని తరగతుల వారికి కూడా సొంత ఇంటి కలను నెరవేర్చడం. ఈ వేదిక ద్వారా వాళ్ళకి అవసరమైన సమాచారాన్ని ఈజీ చేయడం, మరింత వాళ్ళకి సులభతరం చేయడం. ముఖ్యంగా తిరుపతి ఎక్స్పో గురించి ప్రతి సంవత్సరం దాదాపు 12 సంవత్సరాల ఎక్స్పో ప్రతి సంవత్సరం కూడా ఎక్సెప్ట్ ఆ కరోనా టైంలో తప్ప మిగతా సంవత్సరాలన్నీ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. దీని ద్వారా దూర ప్రాంతాల వారు కానీ, తిరుపతి వారు కానీ, అన్ని వర్గాల వారికి కూడా ఒకే వేదికగా సమాచారాన్ని, ఇంటి కొనుగోలును సులభతరం చేయడం, వాళ్ళు సెలెక్షన్ ఈజీ చేయడం, ఇటువంటి అన్నిటికి కూడా ఈ ఎక్స్పో మా క్రెడాయ్ అనుసంధానంగా ఉంటూ వాళ్ళకు కావాల్సిన అన్ని వివరాలను అక్కడ స్టాల్స్ పెట్టే మా డెవలపర్లు, సప్లయర్స్, బ్యాంకర్స్ వాళ్ళకు కావాల్సిన అన్ని వివరాలను ఒకే వేదికగా ఒక రోజులోనే వారు మంచి ఉద్దేశంతో వస్తే సైట్ విజిట్స్తో అన్నీ చూసుకొని సెలెక్షన్ చేసుకొని ఇంటి వారు అవడం ఒక్క రోజులోనే అయిపోయే ప్రోగ్రాం మేము ఈ వేదికగా అందిస్తున్నాం. దీనికి మీడియా మిత్రులు అందరూ కూడా సపోర్ట్ చేసి ప్రజలకు కావాల్సిన సమాచారాన్ని అందరికీ కూడా చేరవేసి ఈ ఎక్స్పోని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్. మేము మా చైర్మన్ చెప్పినట్టు 12 సంవత్సరాల నుంచి క్రెడాయ్ ఎక్స్పో చేస్తున్నాం. అండి ప్రెసిడెంట్ క్రెడాయ్ తిరుపతి. క్రెడాయ్ అన్ని చాప్టర్స్లో తిరుపతి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెయిన్ చాప్టర్స్లో తిరుపతి ఒకటి. ఈ ప్రాపర్టీ ఎక్స్పో ఈ నెల 7, 8, 9 తేదీల్లో అంటే రేపు కాకుండా ఎల్లుండి ఫ్రైడే శ్రీ కన్వెన్షన్ హాల్లో ఇనాగ్రేషన్ జరిగి 3 రోజులు 7వ తేదీ, 8వ తేదీ, 9వ తేదీ పొద్దున
9:30-10 నుంచి సాయంత్రం 8:30-9 వరకే ఉంటుంది. దీనిలో అపార్ట్మెంట్సు, విల్లాస్, హై రైజ్ బిల్డింగ్స్, ఓపెన్ ఫ్లాట్స్ ఇవన్నీ మా ప్రాపర్టీస్కి సంబంధించి మా బిల్డర్స్ పెట్టేవి ఉంటాయి. ప్రాపర్టీ ఎక్స్పో పెట్టడం అనేది ఓన్లీ క్రెడై బిల్డర్స్ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేసుకోవడం కోసమే కాదు, ప్రజలకందరికీ అవేర్నెస్ కూడా కన్స్ట్రక్షన్కి సంబంధించి కానీ, బయ్యింగ్ కానీ, మెటీరియల్స్ గురించి కానీ తెలుసుకోవడానికి మా ఎక్స్పోలో బిల్డింగ్ మెటీరియల్స్ అయితేనేమి, హౌస్లో యూస్ చేసే మెటీరియల్స్ అయితేనేమి, డెకార్స్ అయితేనేమి, బ్యాంక్ సోలార్ పైన ఇంటి పైన పెట్టుకునే సోలార్ ప్యానల్స్ చేసేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు. మెయిన్ బ్యాంకర్స్ మా స్పాన్సర్స్ ఈసారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ వాళ్ళు మా గోల్డ్ అండ్ ప్లాటినం డైమండ్ స్పాన్సర్స్గా ఉన్నారు. వాళ్ళతో పాటు ఇంకా కూడా చాలా బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఎవరైనా ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటే అక్కడే ప్రాపర్టీస్, రకరకాల ప్రాపర్టీస్ మీకు 50-60 లక్షలు, 40-50 లక్షల నుంచి ఉన్న అపార్ట్మెంట్ దగ్గర నుంచి 4-5 కోట్లు ఉన్న విల్లా వరకు కూడా ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ మన ప్రాపర్టీ ఎక్స్పోలో ఈసారి ఎగ్జిబిషన్లో పెడుతున్నారు. దానికి సంబంధించి అవసరం ఉన్న తిరుపతి ప్రజలందరూ వచ్చి వాళ్ళకు తగిన ప్రాజెక్ట్ని ఇక్కడే సెలెక్ట్ చేసుకుని వాళ్ళతో రేటు ఫిక్స్ చేసుకుని అక్కడ బ్యాంకర్స్తో కూడా అక్కడే మాట్లాడుకుని ఫస్ట్ రోజు వస్తే 3వ రోజులంతా క్లోజ్ చేసి లోన్ శాంక్షన్ చేసేంత అవకాశాలు కూడా మనకి ప్రజలకు ఉన్నాయి. వాటిని అన్నింటినీ యూజ్ చేసుకుని ప్రాపర్టీ ఎక్స్పోకి అందరినీ రమ్మని మేము ఇన్వైట్ చేస్తాం. స్టేజ్ అనేది పెద్ద స్టాల్గా ఉంటుంది. దానిలో ప్లాటినం, డైమండ్, గోల్డ్ ఇవన్నీ ఒక హాల్ నిండా ఇవే ఉన్నాయి, క్రిస్టల్స్ అని. ఇంకొక హాల్లో బిల్డింగ్ మెటీరియల్స్ లాంటివి చిన్న స్టాల్స్ కూడా ఉన్నాయి. మీకు ఉపయోగపడేవి ఏంటి అంటే వాటర్ ప్యూరిఫైయర్స్లా కావాలనుకోండి, దానికి ఒక స్టాల్ ఉంటుంది. ట్యాప్లు అలాంటివి మెటీరియల్స్ ఏమైనా కావాలంటే దానికి ఒక స్టాల్ ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ సోలార్ జరుగుతున్నది కాబట్టి సోలార్ వాళ్ళు 3-4 మనకి ఈసారి స్టాల్స్ పెడతా ఉన్నారు. సోలార్ ప్యానల్స్ చేసేవాళ్ళు మంచి కంపెనీస్ కానివ్వండి, లోకల్ వాళ్ళు కూడా కానీ స్టాల్ పెడుతున్నారు. సో ఇక్కడ మా దగ్గర అపార్ట్మెంట్ కొనుక్కోవడము, ఇలా కొనుక్కోవడం కాదు, ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు దే కెన్ కమ్ అండ్ అక్కడ ఉన్న మెటీరియల్స్ చూసి క్వాలిటీ ఏంటని తెలుసుకునేదానికి ప్రజలందరికీ అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా రావాలి. కొనుక్కునే వాళ్ళే రమ్మని కాదు పెడుతుంది. యాక్చువల్గా ఈసారి పెడుతున్న వాళ్ళు మేము 20% ఉన్నాం. క్రెడై బిల్డర్స్ ఉన్నది ఒక 20%. మిగిలిన వాళ్ళంతా కంపెనీస్, డిఫరెంట్ మెటీరియల్స్ వాళ్ళు, అన్ని ప్రజలకు పనికొచ్చే ప్రోడక్ట్సే ఉన్నాయి. కాబట్టి ప్రజలందరినీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. వాళ్ళు సీఎంతో ఇంటరాక్షన్స్ చేయడం వల్ల జియోలో బిల్డర్స్కి అనుకూలంగా కొన్ని రిలాక్సేషన్స్, మంచి రిలాక్సేషన్స్ ఇచ్చారంటే ఇంతకుముందు బాల్కనీస్ బయటకు పెంచుకోవడానికి ఉండేటివి కాదు. ఇప్పుడు కొంచెం పెద్ద బిల్డింగ్స్ అయితే కొంచెం బాల్కనీస్ పెంచుకోవడానికి సెట్ బ్యాక్స్ మరీ ఎక్కువ కాకుండా. యాక్చువల్ మీకు క్రెడై గురించి తెలిసే ఉంటుంది, అయినా డిఫరెన్స్ చెప్తాను నేను. నాన్ క్రెడైలో ఉన్న వాళ్ళ గురించి మేము మాట్లాడలేము, కానీ క్రెడైలో ఉన్న మెంబర్స్, ఎస్పెషలీ తిరుపతి క్రెడై మెంబర్స్, యాజ్ పర్ తుడా నామ్స్ మాత్రమే, తుడా అండ్ మున్సిపాలిటీ నామ్స్ ప్రకారం మాత్రమే కడతాం మేము. రేరా కాంప్లియన్స్తో రేరా ప్రకారం కన్స్ట్రక్ట్ చేసి నో డీవియేషన్. అడుగు కూడా వదలకుండా కట్టేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వెన్ కంపేర్ టు దెమ్ మాకు అది లాస్ వస్తుంది కొంచెం. అంటే మా సైట్ ఏమో వేస్ట్ అవుతుంది, వాళ్ళ సైట్ అంతా యూటిలైజ్ అవుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ మేము రిక్వెస్ట్ చేస్తే కొంచెం రిలాక్సేషన్ ఇచ్చారు. మరి అలాగా కట్టాం మేము ఇప్పుడు కూడా ఆ నామ్స్ ప్రకారం కడతాం. సో గవర్నమెంట్ మాకు అది బాగానే ఫేవర్ చేస్తాం. 2-3 సంవత్సరాల నుంచి అన్ని రకాలుగాను మాకు ఉపయోగపడేటట్టే జియోస్ ఇస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు 2 కోట్ల విరాళం. టీటీడీ అదనపు ఈవోకు చెక్కును అందజేసిన ట్రినిటీ కంబైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు. శ్రీవారి అగరబత్తుల పేరిట ఆన్లైన్లో భారీ దోపిడీ. టీటీడీ పేరు లేబుళ్లతో రెట్టింపు ధరలకు అమ్మకాలు. శ్రీ వరలక్ష్మి వ్రతానికి తిరుచానూరులో విస్తృత ఏర్పాట్లు. టీటీడీ చైర్మన్ను ఆహ్వానించిన పద్మావతి అమ్మవారి ఆలయ అధికారులు, అర్చకులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.